అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విష్ణు మీడియా. నా పేరు నాయుడు యాదవ్. రాజేష్ మహాసేన కొన్ని గంటల క్రితం తనకు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వదులుకుంటున్నట్టు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోను. నేను పోటీ చేయడం వల్ల నన్ను బూచిగా చూపి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేసే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. నా వల్ల పార్టీకి నష్టం చేకూరడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఎమ్మెల్యే పదవిని వదులుకుంటాను. ఎమ్మెల్యేగా పోటీ చేయడాన్ని విరమించుకుంటానని స్వయంగా తానే తన సోషల్ మీడియాలో, మహాసేన మీడియాలో ప్రకటించడం జరిగింది. సో ఏం మాట్లాడారో చూసి అసలు ఎందుకు రాజేష్ మహాసేనని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడో మాట్లాడిన మాటలని ఇప్పుడు వైరల్ చేసి ఆయనకు నెగిటివ్ తీసుకొచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు రాజేష్ మహాసేన అంటే ఎందుకు అంత భయపడుతున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడే మాటలు ఒకసారి మనం చూసి, అలాగే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన ప్రచారాలు చేస్తుంది అనే దానిపైన కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది వివేకానంద రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డికి ఏ అడ్డు లేదు. అతను పోటీ చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యాన్ని, ఒక ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యాన్ని చంపించిన అనంతబాబుకి ఏ అడ్డు లేదు. అతనికి సీట్ ఇచ్చి ఆయన పోటీ చేస్తున్నాడు. మరి నాకు ఎందుకు అడ్డు తగులుతున్నారు? నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద రౌడీలు, గుండాలే ఈరోజు పోటీ చేస్తున్నారు. రాజేష్ మహాసేన అంటే ఎందుకు భయపడుతున్నారు? అసలు నిజానికి రాజేష్ మహాసేన అసెంబ్లీకి వస్తే అసలు ఏం జరుగుతుంది అనేదాన్ని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించుకోలేకపోతుంది. సో ఎందుకు రాజేష్ మహాసేన అంత భయం రాజేష్ మహాసేన అంటే? అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ప్రజాదరణ ఉండి, ప్రజామోదం ఉండి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పోటీ చేయొచ్చు. అది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటు వేస్తారా వేయరు అనేది ప్రజల నిర్ణయం. ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు ఎవరికి తీర్పిచ్చారనేది ప్రజలు నిర్ణయిస్తారు. మనం పోటీ చేయకూడదు అని చెప్పడానికి మనం ఎవరు? ఇందుకైనా మనకు స్వతంత్రం వచ్చింది. ఇందుకైనా మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వతంత్రం చేసుకున్నది. సో ఇవన్నీ గ్రహించే ఒక దళితుడు అని చెప్పి ఈరోజు ఏ విధంగా అయితే రాజేష్ మహాసేన పైన అటాక్ చేస్తున్నారో, నిజానికి ఇవన్నీ ఆ రోజుల్లో ఇంకా తీవ్రంగా ఉండేవి. ఇటువంటి కార్యకలాపాల వల్లనే ఆ రోజు అంబేద్కర్ గారు తెలివిగా రిజర్వేషన్లను అమలు చేయడం జరిగింది. అయినా సరే ఇంకా ఎక్కడో దిగువ వర్ణాలపై మనం ఎందుకో చిన్న చూపు. అంబేద్కర్ గారు చాలా అవమానాలు పడ్డారు. ఆయన స్కూల్లోకి రానివ్వలేదట, ఆయన మంచి రానివ్వలేదట, ఆయన ఇంకోటి పుస్తకాలు చదవాలి. అది ఒకప్పుడు అంబేద్కర్ గారు ఎన్ని విధాలైన అవమానాలు పడ్డారో అంతకన్నా ఎక్కువ నేను పడుతున్నాను. ఒకప్పుడు ఆయన ఏ విధంగా స్కూల్లోకి ఎలా చేయలేదో, ఆయన మంచీలు కూడా ఇవ్వకుండా అలాంటి వాళ్ళు మంచీలు తాగడానికి కూడా అర్హులు కారు అని ఏ విధంగా అవమానించేవారో అటువంటి అవమానాలు కూడా ఇప్పుడు నేను పడుతున్నాను అని ఒక ఆవేదన గురి చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. బహుశా తనపై ఈ విధమైనటువంటి ఆరోపణల వల్ల పార్టీకి ఎక్కడైనా డ్యామేజ్ జరగవచ్చు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి నష్టం జరిగితే ఫలితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావచ్చు. కాబట్టి నా వల్ల పార్టీకి డ్యామేజ్ జరగకూడదని బహుశా ఆయన తప్పుకొని ఉండొచ్చు. సో అసలు రాజేష్ మహాసేన అంత భయపడడానికి అంత భయపడడానికి కారణం ఏంటి? ఆయన మాటలు ఎలాగ ఉంటాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
పార్టీ కూడా రావాలా అవ్వాలన్నా చెడ్డ పేరు వస్తే పార్టీ కూడా మెయిన్ ఏంటంటే నన్ను ఒక బూచిగా చూపించి పార్టీకి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా డ్యామేజ్ జరగవచ్చు. దానివల్ల ఫలితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉంటే నేను పోటీని విరమించుకుంటానని చెప్పేయడం జరిగింది. అయితే పార్టీ అధినాయకత్వం దానికి యాక్సెప్ట్ చేస్తుందా, లేదంటే తనకి బూస్టింగ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏమైనా అక్కడ జనసేన టీడీపీ క్యాడర్ని కలిపి మళ్ళీ రాజేష్ గారిని ఒప్పించి ఏమైనా మళ్ళీ కన్విన్స్ చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒకసారి గతంలో రాజేష్ గారు మాట్లాడిన ఒకసారి మాటలు కొన్ని క్లిప్పింగ్స్ చూద్దాం. అసలు అతను ఎంత ధాటిగా మాట్లాడగలడో. ఒకవేళ ఇతను కనుక అసెంబ్లీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నిలదీస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కడిగి పారేయగలడు. చంద్రబాబు నాయుడు గారికి ఒక వెపన్ దొరికినట్టే రాజేష్ మహాసేన గారు కనుక అసెంబ్లీలోకి వెళ్తే. సో అందుకనే బహుశా ఆయన పైన ఒక నెగిటివ్ సైడ్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆయన మాటలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎలా అంటే కొన్ని క్లిప్పింగ్స్ అన్ని వేయలేము, కొన్ని కాపీ రైట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అన్ని క్లిప్పింగ్స్ అన్ని చూపించలేను. కానీ ఇది రాజేష్ మహాసేన గారి మాటలు దాటి. సో బహుశా అందుకనే ఆయనను ఏ విధంగానైనా అడ్డుకోవాలి, లేదంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా అడ్డుకోవాలి. ఒకవేళ పోటీ చేసినా సరే కొన్ని నెగిటివ్ సైడ్స్ ప్రమోట్ చేసి జనంలో ఒక నెగిటివ్ థింకింగ్ తీసుకెళ్ళి ఆయన ఓడించాలి. ఈయన అసెంబ్లీకి వస్తే మనల్ని ఏకి పారేస్తాడు కాబట్టి ఆడు అసెంబ్లీకి రాకూడదు అని కొన్ని కుట్రలు చేస్తుండొచ్చు. సో దీనివలన పార్టీకి ఎక్కడైనా డ్యామేజ్ జరగవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డ్యామేజ్ జరిగితే, నాకు టికెట్ ఇవ్వడం వల్ల పార్టీకి కానీ నష్టం జరిగితే అది అనవసరం కాబట్టి. సో కాబట్టి నేను నా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వదులుకుంటాను అని స్వతహాగా ఆయనే ఒప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ చూద్దాం, పార్టీ అధిష్టానం ఆయన ఒప్పిస్తుందా, లేదంటే ఒప్పించి పోటీ చేస్తుందా, లేదంటే అక్కడ వేరే క్యాండిడేట్ ఏమైనా పెట్టి రాజేష్ మహాసేన గారికి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపిస్తారా ఏంటనేది కొద్ది గంటల్లో తేలే అవకాశం ఉంది. సో అది మళ్ళీ నేను మరో వీడియోలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.